ఈరోజు లంచ్ బాక్స్లోకి గోంగూర రైస్ చేసేద్దామా? ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని గోంగూర మగ్గించుకుందాం. మరొక ప్యాన్లోకి కొద్దిగా సాసవులు మెంతులు వేసుకొని దోరగా వేయించుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు గోంగూర కూడా బాగా మగ్గిపోయింది, దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం. మరొక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు మీకు నచ్చిన పోపు దినుసులు వేసుకొని కాస్త జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకొని మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇందులోకి కాస్త ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇంగు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక మీ రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని మరొకసారి ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇందులోకి నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర నైట్ చేసి మిగిలిపోయిన రైస్ అయినా కూడా కలుపుకోవచ్చు అనమాట. గరిటెతో కలుపుకునే కంటే చేతితో మిక్స్ చేసుకుంటే గోంగూర అనేది రైస్కి బాగా పడుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా గోంగూర రైస్. వీడియో కానీ నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.